నేను మొట్టమొదటి నుండి చెప్తొచ్చా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సర్వనాశనం అయిపోయింది, దివాళా తీసిపోయింది, శ్రీలంక అయిపోయింది, లేకపోతే కనుక మలేషియా అయిపోయింది. ఇవన్నీ ఉత్తుత్తి మాటలే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో ఎఫ్ఆర్బిఎం నిబంధనలను దాటి తీసుకోవడానికి ఏముండదు. అయితే గీతే కార్పొరేషన్స్ ఉంటుంది, అది కూడా లిమిట్స్ దాటి ఏమి వెళ్ళదు. కాకపోతే ప్రచారం చేసుకుంటుంటారు అంతే. ఆర్థిక వ్యవస్థ నాశనం అన్నటువంటిది అంత అడ్డదిడ్డంగా నాశనం చేయడం ఎవడి వల్ల కాదు. ఇంతకుముందు చంద్రబాబు నాశనం చేశాడని జగన్ చెప్పాడు, ఇప్పుడు జగన్ నాశనం చేశాడని చంద్రబాబు చెప్తున్నారు. ఇది తప్పించేం లేదు. ఇవాళ రాష్ట్రం ఇవాళ బడ్జెట్లో ఏం తేలింది? ఈ ప్రభుత్వం వచ్చి 5 నెలలే కదా, మరి కేంద్ర పన్నుల్లో వాటా 38,100, రెవెన్యూ వసూళ్లు 157,768 కోట్లు. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నట్టా బాగోనట్టా? ఇది అధికారికంగా బడ్జెట్లో చెప్పిన లెక్క. రెవెన్యూ వసూళ్లు 157,768 కోట్లు. ఇది ఎప్పుడు? 22-23. ఇప్పుడు అంచనా వేస్తున్నది ఎంత? 2,06,224 కోట్ల రూపాయలు. సవరించిన అంచనాల ప్రకారం 1,73,767 కోట్ల రూపాయలు. అంటే 1,73,767 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇందులో కేంద్ర పన్నుల్లో వాటా, పన్ను ఆదాయం, పన్నేతర ఆదాయం, గ్రాంట్లు ఇవన్నీ కలిపి ఉంటాయి. వీటన్నిటి ద్వారా చూస్తే 1,57,768 కోట్లు రాష్ట్రం తరపున బడ్జెట్ ఉండి, ఇప్పుడు అదనంగా వీళ్ళు సంపాదిద్దాం అనుకుంటున్నది 26,000 కోట్లు. అంటే బాగున్నట్టే కదా రాష్ట్రం పరిస్థితి. అదే సందర్భంలో కేంద్ర పన్నుల్లో వాటా 38,113 కోట్లు ఎదువరకు ఉంటే, ఇప్పుడు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న 45,654. కానీ ఇప్పుడు కొత్తగా ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటేనే వాటా వస్తుంది తప్పించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోపోతే వాటా ఏం రాదు. మన పన్నుల్లో నుంచినే మనకు వాటా ఇచ్చేది. కాబట్టి అంచనా వేస్తున్నారంటే అందులో కేంద్ర బడ్జెట్ ఎప్పుడూ అయిపోయింది. వస్తున్న ఆదాయాన్ని లెక్కగట్టినే కదా వీళ్ళు ఇస్తున్నది. నెంబర్ 2, పన్ను ఆదాయం 78,089 కోట్లు. అంటే గట్టిగానే వచ్చిందిగా ఇంతకుముందు. ఇప్పుడు అది 85,000 కోట్ల రూపాయలు, 85,978 కోట్లు అంటున్నారు. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంటేనే కదా ఇది ఎక్స్పెక్ట్ చేసేది. అలాగే పన్నేతర ఆదాయం 5,416 కోట్లు ఇంతకుముందు ఉంటే ఇప్పుడు 7,432 కోట్లు. గ్రాంట్లు ఇదివరకు 36,148 కోట్లు ఉంటే ఇప్పుడు 34,708 కోట్ల రూపాయలు అంచనా వేస్తున్నారు. ఇది 23-24లో జరిగింది. 24-25కి వచ్చేటప్పటికి ఇప్పుడు కేంద్ర పన్నుల వాటా 50,391 కోట్లు వస్తుందని, పన్ను ఆదాయం 1,09,872 కోట్లు వస్తుందని, పన్నేతర ఆదాయం 10,576 కోట్లు వస్తుందని, గ్రాంట్లు 30,333 కోట్లు వస్తుందని అంచనా వేశారు. అంటే ఈ లెక్కను చూసుకున్నప్పుడు టోటల్గా 1,57,768 కోట్లు 22-23లో, 23-24లోనే 1,73,767 కోట్లు వచ్చింది 23-24లో. అంటే మొన్న మార్చికి ముగిసిన దాంట్లో. అంతకుముందు 22-23లో 1,57,000. అంటే అప్పటికే 20,000 కోట్లు పెరిగిపోయింది. ఇప్పుడు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి? 2,01,173 కోట్లు వస్తాయని. అంటే ఇంకో 20,000 కోట్ల రూపాయలు, 27,000 కోట్ల రూపాయలు, 28,000 కోట్లు వస్తుందని. అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నట్ట బాగాలేనట్ట? కేవలం సరిగ్గా లెక్కలు అర్థం కానటువంటి వాళ్ళకి, లేదంటే కనుక ఏదో జరిగిపోతుంది అని నమ్మేటటువంటి వాళ్ళకి, తటస్థుల్ని నమ్మించడానికి బాగా ఉపయోగపడింది ఆర్థిక పరిస్థితి బాలేదు అన్నది.